ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మార్చి నెలలో మొదటి మంగళవారము శిలువ ధ్యానములలో 12వ రోజు, మార్చి 3వ తేదీ 2026. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనల కోసం మన రక్షకుడైన యేసుక్రీస్తు ఇచ్చే ఈ రోజు విజ్ఞాపన ప్రార్థన వాక్య వాగ్దానము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18వ వచనం. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేమన్ని విషయంలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమ, సిలువపై మరణంను జయించిన యేసుక్రీస్తు నామమున రక్షణ పొందిన మనము సహోదర ప్రేమ కలిగి ఉండి నిన్ను వలె నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించమన్న ఆయన చెప్పిన ఆజ్ఞతో ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. ముందు మన అంశముల కన్నా ఇతరుల అంశాలు చేస్తే అదే విజ్ఞాపన ప్రార్థన. అట్టి విజ్ఞాపన ప్రార్థన ద్వారా యోగ్యమైన ప్రవర్తన కలిగి మంచి మనస్సాక్షితో యేసుక్రీస్తుని నమ్ముకున్న వారిగా విశ్వాస మూలంగా క్రియలు కలిగి నడుచుకుంటూ ఫలవంతమైన ప్రార్థనలు చేయగల శక్తిని త్రియేక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయుడని నీవు శిష్యులకు చెప్పిన విధముగా మేము కూడా ఇతరులు ఎడల ప్రేమ కలిగి ప్రార్థించగలిగే శక్తి మాకు దయచేయము. నేటి వాక్యంతో మాతో మాట్లాడినందుకు వందనములు చెల్లిస్తూ మేము యోగ్యమైన ప్రవర్తనతో మనస్సాక్షి కలిగి ప్రార్థించే కృపలను మాకు దయచేయము. నెరవేరకుండా ఆగిపోయిన అన్ని అంశములను నీ శిలువ రక్తంతో నూరంతలుగా నెరవేర్చమని వేడుకుంటున్నాము. ఇప్పుడు మేము ఏ అంశాలు అయితే నీ పాద చెంత పెట్టుచున్నామో అవన్నీ ఈరోజు 60 100 సఫలపరిచి ఫలింపచేసే సాక్షులుగా నిలిపి ఆనందపరిచి అభిషేకించుము. చిన్నారి గారి అంశం కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాను. వారి అబ్బాయి బాలు కేసును పరిష్కరించినందుకు వందనములు. అయితే లాయర్ గారు ఇబ్బంది పెట్టుచుండగా మీరే ఆ ఇబ్బందిని మీ సిబ్బందిని పంపి తొలగించి వీరి ఎడల నీ ప్రేమను ఆయన చూపే విధముగా నీవే పరిష్కరించి నీ యందు సాక్షులుగా నిలుపుము. దుర్గ గారి కుమారుడు దూరదేశంలో ఉన్నాడు, తానును సురక్షితముగా కాపాడుము. ఉమా మహేష్ నిలకడగా ఉండేలా స్వస్థపరచండి. దేవుని సన్నిధికి వెళ్ళేలా అనుకూలత దయచేయండి. మిద్దె మీద నుంచి పడిపోయిన వైఎస్ఆర్ కడపకు చెందిన ఆకులముల్ల శ్రీనివాసులు గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. ఆయన ఎముకలను నీవే బలపరిచి సంపూర్ణ స్వస్థత దయచేయము. వెన్నెముకలలో నీ రక్తము ప్రసరింపచేసి దీవించుము. ప్రతిపాటి బ్రహ్మంగారి అంశము కొరకు ప్రార్థించుచున్నాము. సాధనూరి రవి గారి కొరకు వారి అంశముల కొరకు ప్రార్థించుచున్నాము. ఏలిశెట్టి ప్రభాకర్ నిమిత్తం ప్రార్థన చేయుచున్నాము. వారి కుమారుడికి మంచి ఆరోగ్యం ఇమ్మని వేడుకుంటున్నాము. మా పరిచర్యలో నీ ఆత్మ కుమ్మరింపు కొరకు వారి ప్రార్థించుచుండగా వారి ప్రార్థన ఆలకించి ఈ పరిచర్యని 2వ రాకడ వరకు కొనసాగించుము. కోటీశ్వరి చిన్ని గారి నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. షేక్ రజయ్య గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. సహోదరి అన్ని అంశముల కొరకు నీ మీదే ఆధారపడి ఉండగా వారి విశ్వాసమును నీవే చూచి వారి ప్రార్థన అంశములను నెరవేర్చుము. కబీర్ ఫ్యామిలీ గారు రక్షణ కోసం అప్పులు, కోర్టు వాద్యం విడుదలను, నూతన వ్యాపారములకు మార్గము తెరుచుట, వారి కుటుంబంలో ఉద్యోగములు వీటన్నిటిని నీకే సమర్పించి ఉండగా వారికి కావలసిన సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. రాజమండ్రికి చెందిన అనిత గారిని గర్భఫలం ఇచ్చి నీవే ఆనందపరచుము. ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ రెక్కల చాటున మరుగుపరిచి నీ పరిచర్యలో సంపూర్ణంగా కొనసాగాల శక్తిని ధైర్యం ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము. అన్నింటా విజయం దయచేయము. నా సహోదరుడు నానిబాబుని తన భార్య బిడ్డను దీవించి ఆశీర్వాదములు కుమరించము. మా తల్లి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. నీవిచ్చిన వాగ్దానములను ప్రతిరోజు వింటున్న నీ ప్రియ బిడ్డలు నీ
నామమున శుభములు చెప్పుచున్నారు. కావున వారందరినీ నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. అరవసాబాబు గారిని, కర్రి జ్యోతి గారిని, గూదే వినోద్ గారిని, అర్కెట్టి వీణా కుమార్ని గారిని, దారా మనోహర్ గారిని, ఎస్ రామకృష్ణ గారిని, మర్లపాటి హైమావతి గారిని, రాఘవేంద్ర ముందు గారిని, లల్లి సుజాత గారిని, నాగేంద్ర కుమార్ గారిని, దీపాలపూడి గిరి గారిని, చిలక రామకృష్ణ గారిని, రాజకుమార్ గారిని, అనిల్ కుమార్ గారిని, బుడితి లీలావతి గారిని, ఆదిమూలపు ఝాన్సీ గారిని, జీకే జ్యోతి గారిని, శేషు గారిని, మాలా సుజాత గారిని, బూడిత కళ్యాణి గారిని, ముల్లంగి ప్రవీణ గారిని, సిహెచ్ దేవి గారిని, కందుల లక్ష్మి గారిని, వసంత చిన్నబాబు గారిని, రాజేష్ గారిని, మంతెన ధనలక్ష్మి గారిని, అశోక బాబు గారిని, వారిని వారి కుటుంబాలను మీ చేతులకి అప్పగించుకుంటున్నాము. మాకై నీవు చిందించిన రక్తము ద్వారా పాప క్షమాపణ ఇచ్చిన మీ త్యాగముకై ఏమిచ్చి నీ రుణము తీర్చగలము? దెబ్బలకు నీ యొక్క వీపును అప్పగించుకున్నావు. నీ శిరస్సుపై ముండ్ల కిరీటము ధరింప చేసుకున్నావు. నీ వస్త్రములను చింపిన వారిని క్షమించావు. రాత్రంతియు కోర్టుల చుట్టూ తిరిగి అన్యాయపు తీర్పుకు నా కోసమే గురైనావు. అట్టి త్యాగమును స్మరించుకుంటూ ఈ 40 రోజులు శిలువ దీక్షలో నడవగల శక్తిని దయచేయుము. తద్వారా మా జీవితముకు నీ రక్తము కవచమును ధరింపచేసి సైతాను బంధకముల నుంచి, అపవాది తంత్రముల నుంచి, కీడుల నుంచి కాపాడుకునే శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాము. పరీక్ష కాలము ప్రారంభమైనది కనుక నీ ప్రియ బిడ్డల యొక్క కుమారులు, కుమార్తెలు, బంధుమిత్రులు, ఇంకా ఎవరైతే చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు విద్యా పరీక్షలు, ఉద్యోగ పరీక్షలు, ప్రమోషన్ పరీక్షలు రాయుచున్నారో, ఏవైతే పరీక్షలు ఉన్నాయో అన్ని పరీక్షల్లో విజయము అనుగ్రహించుము. విదేశాల్లో ఉన్న నీ ప్రియ బిడ్డలందరిపై ఏ శోధన ఎదుర్కోకుండా నీవే వారికి రక్షణగా నీ దూతలను ఉంచి కాపాడమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనము కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను, తలాంతులను, భాగ్యములు, స్వస్థతలు, గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సిల్వనాథుడైన యేసుక్రీస్తు నామమున మన యోగ్యమైన ప్రవర్తనతో విజ్ఞాపన ప్రార్థనలు చేసి నెరవేర్పులను పొందగల గొప్ప ధన్యతను కలిగి ఉండి ఈ సిల్వ ధ్యానములలో సంపూర్ణమైన ఫలములను కుమ్మరించి గొప్ప స్థితిని అనుగ్రహించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఈ రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు, మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. సిలువపై వేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించు నజరేయుడు, ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వేలాడు శ్రీయేసుడు. నిరపరాధి మౌనము నీ దీనుడాయెను, మాతృమూర్తి వేదనని ఓదార్చెను. నిరపరాధి మౌనము నీ దీనుడాయెను, మాతృమూర్తి వేదనని ఓదార్చెను. అపవాది అహంకారం అణిసివేసెను, అపవాది అహంకారం అణిచివేసెను.